అందరికీ నమస్కారం అండి. ఓ మాల్లో టిఫిన్ తింటున్నాడు సౌరవ్. అతని ముందు ఓ అమ్మాయి కూర్చొని ఉంది. 20-25 మధ్య ఉంటుంది ఆమె వయసు. లేత నీలం రంగు చుడిదార్ ధరించి చాలా అందంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి టిఫిన్ తిన్నాక సెల్ వైపు చూడడం, నిరాశగా తల విదిలించడం, అప్పుడప్పుడు నిట్టూర్చడం చూసి, హలో మేడం, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. నథింగ్ అంది. కానీ ఆమె ముఖంలో ఆందోళన అతనికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మేడం, నేను సహాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను అన్నాడు. టిఫిన్ తిన్నాక చూసుకుంటే నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది. బిల్లు పే చేయాలి కదా, మొబైల్ నుంచి పే చేయొచ్చు కదా అని పర్స్ తీసుకురాలేదు. సిమ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా డేటా ఉండాలి కదా, అందుకే టెన్షన్గా ఉంది. అంతే కదా, మీ బిల్లు నేను పే చేస్తాను. అంతకంటే నా మొబైల్కి రీఛార్జ్ చేయించారంటే నా బిల్లు నేను పే చేస్తాను. రీఛార్జ్ అమౌంట్ని మీకు ఫోన్పే ద్వారా పంపిస్తాను. వద్దు, మనం ఒకరికొకరు తెలియకపోయినా ఒకే చోట కూర్చొని తిన్నాం. మనం మాట్లాడుకోకపోయినా మీరు నాకు కంపెనీ ఇచ్చినట్లే లెక్క. కాబట్టి నేను బిల్ పే చేయడమే కరెక్ట్. రీఛార్జ్ మీరు ఇంటికెళ్ళాక చేసుకోండి అన్నాడు సౌరవ్. అలాగే అంది మొహమాటంగా చూస్తూ. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఆ కొంతసేపైనా మాట్లాడుకుందాం అంటూ లేచి కాఫీ కౌంటర్ వైపు నడిచాడు సౌరవ్. కాఫీ తాగుతూ, భగవంతుడు కొంతమంది మనుషుల్ని కలపడానికి వారిచే చిన్న పొరపాట్లు చేయిస్తూ ఉంటాడు. మీరు పర్సు తీసుకురాకపోవడం, డేటా ప్లాన్ ముగిసిన విషయం చూసుకోకపోవడం ఆయన మీచే చేయించిన పొరపాట్లు అన్నాడు సౌరవ్. అయి ఉండొచ్చు, ఆయన మనల్ని కలిపినా మనం ఇంకా పరిచయాలు చేసుకోలేదు చూడండి. ఐఎమ్ సౌమ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్ అంది ఆ అమ్మాయి. ఐఎమ్ సౌరవ్, మేనేజర్, ఇన్ఫోటెక్ అన్నాడు సౌరవ్. మన పేర్లు, మనం పనిచేసే కంపెనీ పేర్లు ఒకేలా ఉన్నాయి అంది సౌమ్య నవ్వుతూ. అవును అన్నట్లు తల ఊపాడు సౌరవ్. కొంపదీసి మీ బైక్ యమహా కంపెనీది కాదు కదా అని అడిగాడు. అవును, యమహా ఎఫ్జెడ్ఎక్స్, నాది యమహా ఫ్యాషనో అంటూ పక్కపక్క నవ్వసాగింది. సౌరవ్ నవ్వలేదు. ఆమె నవ్వునే చూస్తూ ఉండిపోయాడు. ఎంత అందంగా, ఎంత స్వచ్ఛంగా నవ్వుతుంది ఈమె. ఇంత స్వచ్ఛంగా నవ్వే అమ్మాయిలను ఆఫీస్లో గాని బంధువుల్లో గాని చూడలేదు తాను అనుకున్నాడు. కొంతసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇద్దరు. ఎన్నేళ్లయింది ఇన్ఫోసిస్లో చేరి? 6 ఏళ్ళు. మరి వృత్తిలో ఎదగడం మీకిష్టం లేదా? తొందర ఏముంది? నాకు సమాజం ఎంతో ఇచ్చింది, సమాజానికి నేను ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఆ రుణం కొంతైనా తీర్చుకున్నాక కెరీర్ గురించి ఆలోచిస్తాను. ఈ వయస్సులోనే మీకు అటువంటి ఆలోచన రావడం గొప్ప విషయం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ వాచ్ చూసుకుని, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. అలాగే, మీ కంపెనీ ఎంజాయ్ చేశాను, థ్యాంక్ యూ అంది సౌమ్య. సేమ్ విత్ మీ టూ. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం అని ఆమెను అడిగాడు సౌరవ్. వద్దు, అనుకోకుండా మన ఇద్దరికీ పరిచయమైంది. మీరన్నట్లు మన పరిచయం ఆ భగవంతుడే చేసుంటే మనం మళ్ళీ కలిసే అవకాశం కూడా ఆయనే కల్పిస్తాడేమో, చూద్దాం అంది సౌమ్య నవ్వుతూ. మంచి ఆలోచన. మనం కలుసుకుంటామనే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా ఆయన మనుషుల్ని కలపడని నా నమ్మకం అంటూ కదిలాడు సౌరవ్. డాక్టర్ కన్సల్టింగ్ గది నుంచి బయటికొచ్చిన మౌనిక బయట తనతో వచ్చిన సౌమ్య కనిపించకపోయేసరికి అక్కడే బెంచీ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడసాగింది. సౌమ్య, మౌనిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. దాదాపు గంట తర్వాత తన దగ్గరకొచ్చిన సౌమ్యతో, ఎక్కడికి వెళ్ళావు? నన్ను లోపలికి పిలిచే సమయానికి నువ్వు లేవు అంది మౌనిక నిష్ఠూరంగా. సారీ అక్క, ఏదో యాక్సిడెంట్ కేసు. ఓ అమ్మాయికి బాగా రక్తం పోయింది. ఆ బ్లడ్ గ్రూపు ఈ హాస్పిటల్లో స్టాక్ లేదని మాట్లాడుకుంటూ ఉంటే నా బ్లడ్ గ్రూప్ అదేనని చెప్పి రక్తం ఇచ్చి వచ్చాను. అందుకే ఆలస్యమైంది. సారీ. మౌనిక సౌమ్య వైపు ఆశ్చర్యంగా చూసి, పర్వాలేదులే, బ్లడ్ ఇచ్చాక రెస్ట్ తీసుకోవాలి అంటారు. నీకెలా ఉందిప్పుడు? నడవగలవా అని అడిగింది. 15 గంట పడుకునే వచ్చాను. కొద్దిగా నీరసంగా ఉంది. ఇంటికెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే చాలు. అయినా ఇలా రక్తం ఇవ్వడం నాకు మొదటిసారి కాదు. అమ్మా నాన్నల ప్రతి పుట్టినరోజు నాడు నేను రక్తదానం చేస్తూ ఉంటాను. అవును, మీ అమ్మ చెప్పింది. యు ఆర్ గ్రేట్ సౌమ్య. సౌమ్య వంక అభినందన పూర్వకంగా చూస్తూ అంది మౌనిక.
సౌమ్య అటుగా వెళుతున్న ఆటోని ఆపి మాట్లాడింది. ఆటో అతను 70 రూపాయలు అడిగాడు. 50 రూపాయలకు బేరం కుదుర్చుకుంది సౌమ్య. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా బేరం చేస్తారా అంది మౌనిక నవ్వుతూ. కాస్త నెమ్మదిగా గతుకులు స్పీడ్ బ్రేకర్లు చూసుకుని వెళ్ళు, అక్క గర్భంతో ఉంది అంది సౌమ్య ఆటో అతనితో. ఆటో దిగాక ఆటో అతనికి 50 రూపాయలతో పాటు మరో 20 రూపాయలు అదనంగా ఇచ్చింది సౌమ్య. మరి అంత బేరం చేశావు ఆశ్చర్యంతో అడిగింది మౌనిక. ఇంత దూరానికి అందరూ 50 రూపాయలే తీసుకుంటారు. అతను అడిగినంత మనమిస్తే అందరికీ ఆ రేటే చెప్తాడు. అంత ఇచ్చుకోలేని వాళ్ళు ఇబ్బంది పడతారు. మన సంతోషం కొద్దీ ఆ 20 రూపాయలు ఇచ్చామని అతను అనుకోవాలి. అబ్బా, ఎన్ని ఆలోచనలే నీ బుర్రలో అంది మౌనిక. కీర్తనకు తలపై పెద్ద దెబ్బ తగిలింది. చాలా రక్తం పోయింది. ఈ హాస్పిటల్లో దాని గ్రూప్ రక్తం స్టాక్ లేదట. మీ నాన్నేమో ఊర్లో లేరు. నువ్వు ట్రైనింగ్కి ముంబై వెళ్ళావు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అంతలో దేవుడు పంపినట్లు ఎవరో అమ్మాయి వచ్చి తన బ్లడ్ గ్రూప్ అదేనని చెప్పి రక్తం ఇచ్చింది. సమయానికి రక్తం ఎక్కించడం వల్ల కీర్తన మనకు దక్కింది అంది కౌసల్య హాస్పిటల్కొచ్చిన కొడుకు సౌరవ్తో. తలకు పెద్ద కట్టుతో ఉన్న చెల్లెలి వైపు బాధగా చూసి, అవునా, ఎవరా అమ్మాయి? ఆమె వివరాలు కనుక్కోలేదా అని అడిగాడు సౌరవ్. లేదు, తనేదో తొందరలో ఉండింది. అయితే ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా. ఆమె బెడ్డుపై పడుకుని ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా ఫోటో తీశాను. అలా ఫోటో తీయడం తప్పు కదమ్మా. అసలు అంత టెన్షన్లో ఫోటో తీయాలనే ఆలోచన నీకెలా వచ్చింది? ఆ ఫోటో అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ముఖం గుర్తుంటుంది. భవిష్యత్తులో ఆమె ఎప్పుడైనా నాకు కనిపిస్తే ధన్యవాదాలు చెప్పొచ్చని ఫోటో తీశాను. తల్లివైపు అభినందన పూర్వకంగా చూసి, ఏది ఆ ఫోటో చూపించు అని అడిగాడు. తల్లి మొబైల్లో ఉన్న ఫోటోని చూసి, అరే, ఈ అమ్మాయి నాకు తెలుసు. ఈమె పేరు సౌమ్య అన్నాడు ఎగ్జైట్మెంట్తో. హాస్పిటల్లో మౌనికకు పుట్టిన బిడ్డను చూసిన సౌమ్య, కంగ్రాట్స్ అక్క, బాబు భలే ముద్దుగా ఉన్నాడు అంది బాబు వైపు మురిపెంగా చూస్తూ. అది సరే, నొప్పులొచ్చాయని వెంటనే రమ్మని నీకు ఫోన్ చేస్తే ఇప్పుడా రావడం అంది మౌనిక చిరు కోపంగా. సారీ అక్క, నేను వెళ్ళిన పని కాగానే క్యాబ్లో వస్తున్నాను. ఓ స్థానిక రాజకీయ నాయకుణ్ణి ఎవరో చంపేశారని అతని సానుభూతి పరులు రోడ్లన్నీ బ్లాక్ చేశారు. మన ఇంటికి కిలోమీటర్ దూరంలో క్యాబ్ ఆగిపోయింది. మా వాహనాలు ఎందుకు ఆపారు అని, ఆ హత్యతో మాకేం సంబంధం ఉందని వాళ్లతో వాదించి గొడవపడ్డాను. అక్కడున్న వాళ్లంతా నాకు మద్దతు తెలిపారు. గొడవకి దిగడంతో అడ్డు తీశారు. అందుకే ఆలస్యమైంది. అవును, మీరు హాస్పిటల్ ఎలా చేరారు? మీకు బంద్ వల్ల ఇబ్బంది కలుగుంటుందే. మేము క్రిందికి రాగానే బైక్పై ఓ అబ్బాయి కనిపించాడు. నా పరిస్థితి చూసి తన స్నేహితుడికి ఫోన్ చేసి కారు తెప్పించాడు. మమ్మల్ని కారులో ఎక్కించుకుని చిన్న చిన్న వీధుల గుండా తెచ్చి హాస్పిటల్కి చేర్చాడు. అవునా, గ్రేట్. అతనెవరో కనుక్కున్నావా? లేదు. అయితే అతను తన పేరు, ఫోన్ నెంబరు అమ్మకిచ్చి అవసరం పడితే తనకు కాల్ చేయమన్నాడట అంది మౌనిక. మౌనిక తల్లి నుంచి తీసుకున్న కాగితంలో ఉన్న పేరుని చూసి సౌమ్య ఆశ్చర్యపోయింది. వాట్సాప్లో ఆ నెంబరుకున్న డీపీ చూసి చిన్నగా నవ్వుకుంది. తర్వాత అతనికి కాల్ చేసి, హలో సౌరవ్ గారు అంది. సౌమ్య మౌనికను హాస్పిటల్కి చేర్చడంలో సహాయం చేసినందుకు సౌరవ్కు థ్యాంక్స్ చెప్తే, తన చెల్లెలికి రక్తం ఇచ్చి కాపాడినందుకు సౌరవ్ సౌమ్యకు థ్యాంక్స్ చెప్పాడు. మాటల్లో వారిద్దరూ ఒకే వీధిలో ఎదురెదురు భవనాల్లోని అపార్ట్మెంట్స్లో ఉంటున్న విషయం తెలుసుకున్నారు. ఆ రోజు మన పేర్లు, ఆఫీస్ పేర్లు, బైక్ పేర్లు ఒకేలా ఉన్నాయని అన్నాను కదా. మన లొకాలిటీ పేరు, వీధి పేరు కూడా ఒక్కటే అంది సౌమ్య నవ్వుతూ. క్రమంగా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. సెలవు రోజుల్లో సౌమ్య షాపింగ్కి వెళ్తున్నప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసి వస్తున్న సౌరవ్ ఆమెకు ఎదురు పడేవాడు. ఇద్దరూ కాసేపు నిలబడే మాట్లాడుకునేవారు. 4 నెలల తర్వాత ఓ రోజు రోడ్డుపై వెళుతున్న సౌమ్య నర్మదా వృద్ధాశ్రమం బయట నిలబడి ఉన్న సౌరవ్ని చూసి వెహికల్ ఆపి, హలో, ఏమిటి అప్పుడే వృద్ధులైపోయారా అని అడిగింది నవ్వుతూ. నా కోసం కాదండి, వృద్ధుల కోసం. మీ అమ్మా నాన్నల కోసం అని మాత్రం చెప్పకండి. మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది నాకు అతని వైపు అనుమానంగా చూస్తూ అంది. నాపై మీకున్న అభిప్రాయానికి ధన్యవాదాలు. అయితే నేనిక్కడికి వచ్చింది మా అమ్మా నాన్నలను చేర్పించడం కోసమే.
నమ్మలేనట్లు చూసింది సౌమ్య. సౌరవ్ నవ్వి, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వారిని అమ్మా నాన్న అనే నేను పిలుస్తూ ఉంటాను. ఇద్దరికీ 80 ఏళ్లు దాటాయి. వాళ్ళకి పిల్లలు లేరు. సెలవు రోజుల్లో నేను వాళ్ళింటికి వెళ్లి కాసేపు మాట్లాడి వస్తూ ఉంటాను. వాళ్ళు నన్ను తమ కొడుకులాగే భావిస్తారు. ఈ మధ్య తమకేమీ చేత కావడం లేదని, ఏదైనా వృద్ధాశ్రమం ఉంటే అందులో తమని చేర్చమని అడిగారు. సిటీలో అన్ని వృద్ధాశ్రమాలు చూసి ఏది బాగుంటే అందులో చేర్పిద్దామని అనుకున్నాను అన్నాడు. ఈ వృద్ధాశ్రమంలో సేవలు బాగున్నాయి. మీరు ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడే చేర్పించండి అంది. ఇక్కడి సేవల గురించి మీకెలా తెలుసు? మా బంధువు ఒక ఆవిడ ఇక్కడే ఉంది. నాకు వరసకు మేనత్తవుతుంది. అయితే మీరు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారా? ఆసక్తిగా అడిగాడు. రాను. మా అమ్మా నాన్నలు వస్తూ ఉంటారు. అదేమిటండి, మేనత్తను చూడ్డానికి కూడా రారా? నిరుత్సాహంగా అన్నాడు. మా కుటుంబ విషయాలు మీకెందుకండి? ముందు లోపలికి వెళ్ళి మీ పని చూడండి అంటూ నవ్వుతూనే కసిరింది సౌమ్య. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అంటూ ఆశ్రమం లోపలికి నడిచాడు సౌరవ్. కొన్ని రోజుల తర్వాత నర్మదా వృద్ధాశ్రమం రిసెప్షన్ కౌంటర్ వద్ద కూర్చుని ఉన్నాడు సౌరవ్. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన సౌమ్యను చూసి సౌరవ్ ముఖం ఆనందంతో వెలిగింది. లేచి నిలబడి ఆమె తన దగ్గరకు రాగానే హలో, బాగున్నారా అని అడిగాడు. ఆమె సౌరవ్ని ఆశ్చర్యంగా చూసి వాట్ సర్ప్రైజ్ అన్నట్టు మీ వాళ్లను ఇక్కడ చేర్పించారా? వారికి ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా అని అడిగింది. ఆహా, ఒక్క మాటతో మీరు నాకు ఎంత గొప్ప సహాయం చేశారో తెలుసా? అందుకే పెద్దలంటూ ఉంటారు, సహాయాల్లో మాట సాయం కూడా గొప్పేనని. అవును, మీరేమిటిక్కడ? మీ మేనత్తని చూడ్డానికొచ్చారా? అవును. మీరు? ప్రసాద్ గారితో మాట్లాడాలని వచ్చాను. కొంపదీసి వారి అమ్మాయిని చూసి మనసు పడి ఆయనతో మీ పెళ్లి విషయం మాట్లాడడానికి రాలేదు కదా? నవ్వుతూ అడిగింది. హలో, ఆయనకు కూతురుందన్న విషయం కూడా నాకు తెలియదు. ఈ ఆశ్రమంలో వృద్ధుల్ని చూసుకునే విధానం చూశాక నాకు ఈ ఆశ్రమ నిర్వహణలో పాలు పంచుకోవాలి అనిపించింది. ఆర్థికంగా తోడ్పాటునివ్వడం, పనులు పంచుకోవడం, వృద్ధుల మానసిక ఉల్లాసానికి సెలవు రోజుల్లో వారికి కథలు చెప్పడం, గేమ్స్ ఆడించడం, క్విజ్ పోటీలు నిర్వహించడం, ఇవన్నీ ఆయన అనుమతిస్తే చెయ్యాలని ఉంది. మీటింగ్ హాల్లో ఆశ్రమం 3వ వార్షికోత్సవ సభ కొద్దిసేపట్లో జరగబోతోంది. ఆ పనులతో ఆయన బిజీ అట. మనం అక్కడికి వెళదాం రండి అంటూ వెళుతున్న సౌమ్యని అనుసరించాడు సౌరవ్. దాదాపు 50 మంది ఆశ్రమంలోని వృద్ధులు కూర్చుని ఉన్నారు. స్టేజ్ పైన ప్రసాద్, మరి ఇద్దరు కూర్చుని ఉన్నారు. సౌమ్య అతన్ని ఓ కుర్చీలో కూర్చోమని చెప్పి వెళ్లిపోయింది. మరో వృద్ధురాలు శ్రావ్యంగా ప్రార్థనా గీతం ఆలపించిన తర్వాత ప్రసాద్ మైక్ అందుకుని మాట్లాడసాగాడు. మా బంధువుల్లో ఒక ఆవిడ తన పిల్లలచే నిరాదరణకు గురయ్యి తన బాధలు మాతో చెప్పుకుంటూ వృద్ధాశ్రమంలో చేరుదామన్నా తనకంత ఆర్థిక స్తోమత లేదని చెప్పింది. అది విన్న మా అమ్మాయి అటువంటి వాళ్ల కోసం తాను ఒక వృద్ధాశ్రమం స్థాపించాలని అనుకుంది. ఆవేశంతో నిర్ణయమైతే తీసుకుంది, కానీ అది ఆచరణలో అంత సులభం కాదని అర్థమైంది తనకి. అప్పుడే మా అబ్బాయి, అతని స్నేహితులు విదేశాల నుంచి ఆర్థిక సహాయాన్ని అందించారు. మా అమ్మాయి ఆఫీసులో పనిచేసే నలుగురు ఆమెతో కలిసి ముందడుగు వేశారు. వారి తల్లిదండ్రులు సమాజంలో మంచి పలుకుబడి ఉన్నవారు కావడంతో అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఆశ్రమ వాసుల నుంచి కేవలం అన్నపానాదులకు మాత్రమే డబ్బులు తీసుకుని వసతి, ఇతర ఖర్చులు తామే భరించి ఆ ఆశ్రమం నడుపుతున్నారు. అది ఇవ్వలేని వారికి ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. నేను, నా స్నేహితులు ఆశ్రమం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాం. ఒకనాడు అసాధ్యం అనుకుంది. ఈరోజు అందరి సహకారం వల్ల సాధ్యమైంది. ప్రసాద్ ప్రసంగాన్ని ఆసక్తితో వినసాగాడు సౌరవ్. మా అమ్మాయి తన ఆఫీస్ పని చూసుకుంటూనే రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటుంది. ఈ ఆశ్రమం స్థాపించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా అమ్మాయి సౌమ్యని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆమెను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అన్నాడు. వేదిక మీదకి వెళుతున్న సౌమ్యను చూసి ఆశ్చర్యపోయాడు సౌరవ్. సౌమ్య మాట్లాడుతూ, నాన్న చెప్పినట్లు మేము చేస్తున్న పని మంచిదని నాకు తెలుసు. కానీ ఇది నా ఒక్కదాని గొప్పదనం కాదు. నిజానికి ఆలోచన మాత్రమే నాది. మా తల్లిదండ్రుల సహకారం, మా అన్నయ్య, అతని స్నేహితుల ప్రోత్సాహం, నా సహోద్యోగుల చొరవతో పాటు ఇంకా చాలా మంది చేయూత ఉంది. ముఖ్యంగా ఈ ఆశ్రమం నిర్వహణకి
స్థలం మంజూరు చేసిన తహసీల్దార్ శ్రీ నారాయణరావు గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను అంది. తన పక్క నుంచి వేదిక వైపు నడుస్తున్న తన తండ్రిని చూసి మళ్లీ ఆశ్చర్యపోయాడు సౌరవ్. సౌమ్య తన ప్రసంగం కొనసాగిస్తూ, ఇక్కడ ఉన్న వృద్ధుల్లో కొడుకు కోడలి నిరాదరణకు గురైన వారే కాదు, కూతుళ్ల కారణంగా మానసిక హింసకు గురైన వాళ్లు ఉన్నారు. సమాజంలో క్షీణిస్తున్న మానవ విలువలకు ఇది సంకేతం. ఇక్కడున్న వీరిలో ఉద్యోగాల్లో పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్లు ఉన్నారు. తమ జీవితంలో ఎంతో మందికి చేయూతనిచ్చిన వాళ్లు ఉన్నారు. కుటుంబం కోసం తమ సుఖాల్ని త్యాగం చేసిన వాళ్లు ఉన్నారు. కళాకారులు ఉన్నారు. క్రీడాకారులు ఉన్నారు. వీరి విలువ బయటి వారికి తెలిసినంత వీరి పిల్లలకు తెలియదు. తెలుసుంటే వీరు ఇక్కడ ఉండేవారు కారు. ఈ వృద్ధాశ్రమం దినదినాభివృద్ధి కావాలని నేను కోరుకోవడం లేదు. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు విదేశాల్లో ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడుండాలి. మిగిలిన తల్లిదండ్రులంతా తమ పిల్లలతో, మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలి. తన ప్రసంగం ముగించి వస్తున్న సౌమ్యను ఆశ్రమ వాసులందరూ చుట్టుముట్టారు. కొంతమంది ఆమె చేతులు అందుకుని కరచాలనం చేస్తే, కొంతమంది ఆమె తల నిమురుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది వృద్ధ మహిళలు ఆప్యాయంగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు. చూస్తున్న సౌరవ్ కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆమె తన దగ్గరికి రాగానే, మిమ్మల్ని మీ మనసుని దగ్గరగా చూశాక మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించాలి అనుకున్నాను. అయితే అంతకంటే ముందు మీ ఆశయాల్ని అందుకోవాలని అనిపిస్తోంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సౌమ్య అన్నాడు సౌరవ్. ఆ రెండూ చేతురు గాని ముందు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడండి అంది నవ్వుతూ. ఆయన మా నాన్నగారిని మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు. ఈ మధ్య తెలిసింది నాకు. మీరు చేర్పించారే, ఆ దంపతులను చూడ్డానికి ఓ రోజు వచ్చారు ఆయన. అప్పుడు మీ గురించి అడిగితే మీరు తన కొడుకని చెప్పారు. మీ గురించి ఇంకా చాలా చాలా చెప్పారు అంది. అవునా? ఏం చెప్పారు నా గురించి? కుతూహలంగా చూస్తూ అడిగాడు. మీ మనసు చాలా సౌమ్యమని చెప్పారు అంది నవ్వుతూ. సౌరవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి వెనక్కి తిరిగి నడవబోతూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి, ఇంతకు ముందు మీరేమన్నారు? రెండూ చేద్దురుగాని అన్నారు కదూ. అంటే నా ప్రపోజల్ మీరు అంగీకరించినట్లేనా అని అడిగాడు. నవ్వుతూ తలాడించింది. వేదిక వైపు నడవసాగింది సౌమ్య. ఏవండోయ్, త్వరలో మన ఇంటి పేర్లు, ఇంటి నెంబర్లు కూడా ఒకటే కాబోతున్నాయి అన్నాడు సౌరవ్ సంతోషంగా. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.